హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు 35 అడుగులు పొడుగు 30 అడుగులు వెడల్పు ఉత్తరం సైడ్ రోడ్డు ఉండే 2 BHK ప్లాన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది తూర్పు సైడు, తర్వాత ఇది పడమర సైడు, ఇది దక్షిణం సైడు, ఇది ఉత్తరం సైడ్. దీని సైజు వచ్చేసి 35 అడుగులు పొడుగు, తర్వాత 30 అడుగులు వెడల్పు. ఇదే సైటు ఉత్తరం ఫేసింగ్ రోడ్ ఉండే 1 BHK ప్లాన్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. 35 అడుగులకు 30 అడుగులు 1 BHK కట్టుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, మీరు చూడవచ్చు. ఇది సేమ్ సైటు 2 BHK ప్లాన్, సరేనా. ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం సైడు. ఇది ఆగ్నేయ మూల, ఇది నైరుతి మూల, తర్వాత ఇది వాయు మూల, ఇది ఈశాన్యం మూల. దీంట్లో ప్లాన్ ఎలా ఉందంటే ఒక కార్ పార్కింగ్, తర్వాత కిచెన్ అండ్ డైనింగ్, మళ్ళీ పూజ రూము, 2 బెడ్రూమ్లకి అటాచ్ బాత్రూమ్, తర్వాత ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూద్దాం. ఇది రోడ్ అండి, ఉత్తరం సైడ్ రోడ్డు. నేను ప్రతి ఒక్క ప్లాను ఒక్కొక్క మెజర్మెంట్లో 4 ప్లాన్లు వేసే ప్రయత్నం చేస్తాను. ఇది 2 BHK ప్లాను. తర్వాత ఇదే సైట్లో మీకు కావాలంటే 3 BHK ప్లాన్ కూడా ఉంది, తర్వాత 4 BHK ప్లాన్ కూడా ఉంది. మీరు ఇలాంటి ప్లాన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనకి 2 BHK గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉత్తరం సైడ్ రోడ్ ఉందండి, ఇదంతా రోడ్ అనుకుందాం. ఈ సైట్కి ఉత్తరం సైడ్ రోడ్డు, ఇది మెయిన్ గేటు, ఇది కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి 10 అడుగులు వెడల్పు, 13 అడుగుల 6 ఇంచులు పొడుగు. ఇది కార్ పార్కింగ్. తర్వాత కార్ పార్కింగ్ తర్వాత ఇక్కడ స్టేర్ కేస్ ఆగ్నేయ మూల స్టేర్ కేస్ ఉందండి. ఆ స్టేర్ కేస్ వెడల్పు వచ్చేసి 6 అడుగులు. మీరంతా 5 అడుగులు 4 అడుగులు అలా పెట్టుకోవద్దండి. ఫ్యూచర్లో మళ్ళీ పైన కట్టుకోవాలనుకుంటే ఇబ్బంది అవుతుంది. 6 అడుగులు మినిమం వెడల్పు కావాలి. తర్వాత స్టేర్ కేస్ కింద ఒక బాత్రూమ్, ఒక కామన్ బాత్రూమ్. ఇది చూడండి, ఇది ఫస్ట్ లేయర్ స్టేర్ కేస్. ఇలా పైకి ఎక్కి ఇలా తర్వాత ఇలా ఫస్ట్ ఫ్లోర్కి పోవడానికి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఓపెన్ ఉంటుంది. ఈ స్టెప్స్ మాత్రం అలా చూపించాను. మీరు ఈ బాత్రూమ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, సరేనా. తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ డోర్. ఇది మెయిన్ గేటు, ఇది మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ ఎంట్రీ అవుతున్నాగానే ఇది హాల్ అండి. హాల్ సైజ్ వచ్చేసి 10 అడుగుల వెడల్పు, 18 అడుగులు పొడుగు ఇక్కడ దాకా అండి. తర్వాత డైనింగ్ ఉంది. డైనింగ్ సైజ్ వచ్చేసి 6 అడుగులు 8 ఇంచులు వెడల్పు, 7 అడుగులు 6 ఇంచులు ఇలా పొడుగు, సరేనా. తర్వాత ఇది కిచెన్ వచ్చేసి 7 అడుగుల 4 ఇంచులు వెడల్పు, తర్వాత 8.5 అడుగు పొడుగు. కిచెన్కి నేను ఒక యూటిలిటీ ప్లాన్ చేశానండి. కిచెన్లోకి ఒక యూటిలిటీ సైజు వచ్చేసి 4 అడుగులు వెడల్పు, 7 అడుగుల 4 ఇంచులు పొడుగు. తర్వాత పూజ రూమ్ ఉందండి. ఈ పూజ రూమ్ సైజ్ వచ్చేసి 3 అడుగుల వెడల్పు, 4 అడుగులు పొడుగు. పూజ రూమ్కి ఎప్పుడు కూడా 2 దర్వాజాలు వచ్చేలాగా, డబల్ డోర్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, సరేనా. తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12 అడుగుల 3 ఇంచులు వెడల్పు, తర్వాత 14 అడుగులు పొడుగు. ఇది చాలా పెద్ద సైజ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సైజు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది అటాచ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 4 అడుగుల వెడల్పు, తర్వాత 7 అడుగుల 6 ఇంచులు పొడుగు. ఈ సైట్ సైజు 35 అడుగులు పొడుగు అండి. తూర్పు పడమర 35 అడుగులు, ఉత్తర దక్షిణ 30 అడుగులు, కానీ దీనికి ఉత్తరం సైడు రోడ్డు. తర్వాత సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి సేమ్ 12 అడుగుల 3 ఇంచులు వెడల్పు, 9 అడుగుల 2 ఇంచులు పొడుగు. తర్వాత ఇప్పుడు డోర్స్ చూద్దాం. సెకండ్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ చూడండి, ఇది వాయుమూలలో ఉంది అటాచ్ బాత్రూమ్.
దీని సైజు వచ్చేసి 3 అడుగులు 8 ఇంచులు వెడల్పు, 7 అడుగులు 9 ఇంచులు పొడుగు. సరేనా. తర్వాత ఇప్పుడు చూడండి, బెడ్రూమ్ డోరు రూమ్కి ఈస్ట్ నార్త్ కార్నర్ ఇది రూమ్కి. సరేనా. ఇది కూడా 100% వాస్తు ప్రకారం. తర్వాత ఇది సెకండ్ బెడ్రూమ్ డోర్ కూడా రూమ్కి వచ్చేసి ఇది కూడా ఈస్ట్ నార్త్ కార్నరే, కానీ నార్త్ ఫేసింగ్. ఇది కొద్దిగా యూనిక్ ప్లాన్ అండి. మీరు అందరికీ 2 రూములు పొడుగు, మధ్యలో ద్వారము, తర్వాత అక్కడిక్కడ 4 ద్వారాలు చూసి మీకు అది అలవాటు అయిపోయి ఉంటుంది. ఇదంతా సిటీల్లో కట్టుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది, వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది. లేదంటే ఇదే 30కి 40కి సైట్లో మధ్యలో ఇలా దర్వాజాలు పెట్టి, తర్వాత ఇక్కడ కూడా ఇలా దర్వాజాలు పెట్టి, ఇక్కడ ఒక రూమ్, అక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్ చేసేస్తారు. తర్వాత 4 ద్వారాలు, 8 ద్వారాలు, 4 కిటికీలు అలా చేస్తారు ప్లాను. అది అంతా 100 గజాలు ఎక్కువ స్థలం ఉన్న వాళ్ళకి నడుస్తుందండి. ఇలా 30-40 ఉండే వాళ్ళకి, లేదా 20కి 30 ఇలా ఉండే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. సరేనా. తర్వాత ఇది అటాచ్ బాత్రూమ్, ఇది హాలు. ఇది 100% వాస్తు అండి. దీంట్లో ఏమి వేరే ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఇప్పుడు మనము ఎటు సైడ్ స్థలం వదిలాము అది కూడా చూద్దాం ఫస్ట్. సరేనా. నేను దీనికి దక్షిణం సైడ్ 1.5 అడుగు, తర్వాత పడమర సైడ్ 1.5 అడుగు స్థలం వదిలాను. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరం సైడ్ రోడ్డే ఉంది, ఇక్కడ స్థలం వదలాల్సిన అవసరం లేదు. సరేనా. అన్ని సైడ్లు స్థలం వదులుకోవడానికి ఇక్కడ అంత ప్లేస్ ఉండదు. సిటీలలో 35కి 30 సైట్ కొనడానికే మినిమం ఏరియానికి బట్టి 20 లక్షలు అవుతుంది. తర్వాత మనకి ఇది స్థలం వదలడానికి కారణం వచ్చేసి గాలి, వెలుతురు, తర్వాత శానిటరీ లైన్స్, ఈ బాత్రూమ్ లైన్స్, పైప్ లైన్ అంటాం కదా, పైప్ లైన్స్, తర్వాత అన్ని వాటర్ లైన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లైన్, ఇదన్నీ పోవడానికి మనం స్థలం తర్వాత వదలడానికి కారణం అదే. స్థలం వదలకుండా మాత్రం ఇల్లు కట్టద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు స్థలం వదలకుండా పక్కన సైట్ వాళ్ళు స్థలం వదలకపోతే ఇద్దరి మధ్యలో గ్యాప్ లేకపోతే వెంటిలేషన్కి ప్రాబ్లం అవుతుంది. సరేనా. ప్రతి ఒక్క సైడు 4 సైడ్లు స్థలం వదలాలంటే మీకు 100 అడుగులకు 100 అడుగులు కావాలి, లేకపోతే 50 అడుగులకు 50 అడుగులు కావాలి. సైట్ను యూటిలైజ్ చేసుకొని ఇల్లు ఎలా కట్టుకోవాలో అది మాత్రం చూడండి. వాస్తు చూడాలి. నేను కూడా వాస్తు చూస్తాను, కానీ ఒక హద్దు వరకే. కొంతమంది ఇంజనీరింగ్ చదివి ఇంజనీరింగ్ ప్లాన్లు కూడా వేసి మళ్ళీ వాస్తు వాళ్ళని పిలిపించి వాళ్ళు చెప్పినట్టు కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నిన్న మొన్న నేను ఏదో ఒక వీడియో చూస్తున్నాను, వాళ్ళే చెప్తున్నారు ఇదంతా మూఢనమ్మకం అని. అది ఎలా వచ్చిందంటే, పిల్లర్కి సక్కంగా బోర్ పాయింట్ ఉండకూడదంట. తర్వాత మీరు ఎలా గైనకాలజిస్ట్తో పాయింట్ వేయించుకోవాల్సింది, ఇది కొబ్బరికాయ, అదంతా మూఢనమ్మకం అని అదే పండితులే చెప్తున్నారు. తర్వాత వాళ్ళే చెప్తున్నారు మేము చెప్పేది కూడా మూఢనమ్మకమే అని. మీరు చెప్పేది కూడా మూఢనమ్మకమే అని మీ నోటి నుండి చెప్పిన తర్వాత ఇంజనీర్లు మిమ్మల్ని ఎలా పిలిచి చెప్పించుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అదే వాళ్ళే చెప్తున్నారు, మళ్ళీ మా అబ్బాయి ఇంజనీరింగ్ బెంగళూరులో చేశారు, బెంగళూరులో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మళ్ళీ మీరు వాస్తు పండితుల్ని పిలిపించి ప్లాన్ ఆల్రెడీ పిల్లర్ మోల్డ్ లెవెల్కి పిల్లర్ లేసిన తర్వాత పిలిపించి ఇక్కడ ఇది పెట్టుకోవచ్చా అది పెట్టుకోవచ్చా అని మీరు వాళ్ళని అడగడం అది తమాషా. సరేనా. వాళ్ళు చెప్తున్నారు కొబ్బరికాయతో నీళ్ళు బోర్ పాయింట్ చూడడం మూఢనమ్మకం అండి అని. మరి మీరు చెప్పేది కూడా మూఢనమ్మకం అని మీ నోటితోనే చెప్తే మళ్ళీ మీరెందుకు చెప్తున్నారు వాస్తు అని నేను అనుకుంటున్నాను. సరేనా. 30-40 సైట్ ఉండేవాళ్ళు సిటీలలో మినిమం ఒక 2 అడుగులు స్థలం వదులుకోవాలి. తర్వాత మనకు స్పేస్ యూటిలైజ్ కావాలి. అన్ని సైడ్లు స్థలం వదులుకోవాలని ఏం అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెప్తాను నేను, 35/30 కదా, నేను 2 సైడ్లు 1.5 స్థలం వదిలాను. సరేనా. తర్వాత ఇక్కడ రోడ్డు ఉంది, ఇది ఫుల్ రోడ్డు,
20 ఫీట్ కానివ్వండి, 30 ఫీట్ కానివ్వండి, 40 ఫీట్ కానివ్వండి, మన సైట్కి ఒక్కరికే కాదు రోడ్డు, అందరికీ కంటిన్యూ ఇలా రోడ్ ఉంటుంది నార్త్ సైడ్లో. తర్వాత ఇక్కడ స్టేర్ కేస్ వచ్చింది కదా ఈస్ట్ సైడ్లో నేను ఇప్పుడు దీనికి స్టేర్ కేస్ ప్లాన్ చేశాను. ఇదంతా ఓపెన్ ప్లేసే, సరేనా. ఈ స్టేర్ కేస్ కూడా ఆల్మోస్ట్ ఓపెన్ ప్లేసే, ఇక్కడ ఏమి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క స్టేర్ కేస్ అలాగే కంటిన్యూ పైకి పోతుంది. దానికి సేఫ్టీ రైలింగ్స్ పెట్టుకుంటే చాలు. ఇక్కడి నుంచి వెళ్తురు మనకి వస్తుంది. తర్వాత మనకు ఇది తూర్పు, వేరే వాళ్ళకి ఈ సైట్లో వచ్చేసి వాళ్ళకి పడమరలో నేను ఇప్పుడు ఈ స్థలానికి ఎలా వదిలానో పక్కన వాళ్ళు కూడా 1.5 అడుగు వదులుతారు. ఆల్రెడీ వాళ్ళు వదిలిన 1.5 అడుగు, మనం వదులుకున్న ఇప్పుడు కార్ పార్కింగ్ తర్వాత ఇక్కడ 6 అడుగులు, ఇక్కడ వెంటిలేషన్ డెఫినెట్గా వస్తుంది. ఇలా ప్రాక్టికల్గా ఆలోచించండి. వాస్తు అని వాళ్ళు చెప్పిన దాంట్లో కట్టుకొని పగలు కొట్టుకోవద్దు, సరేనా. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ రోడ్డు ఉంది, రోడ్డుకి నేను స్థలం దీనికి వదలలేదు, నాకు అవసరం లేదు. తర్వాత ఇది రోడ్డుకి ఈ పక్క కదా, రోడ్డుకి ఆపోజిట్లో కదా వేరే వాళ్ళ సైట్ ఉంటుంది కదా. వేరే వాళ్ళ సైటు ఏమంటారు, వేరే వాళ్ళ సైటు దోషము రోడ్డు దాటి మన ఇంటికి వస్తుందని చెప్పడం అమాయకత్వం. ఇక్కడ 1.5 అడుగు స్థలం వదులుకొని ఇక్కడ కాంపౌండ్ కట్టుకున్నంత మాత్రాన వేరే వాళ్ళ దోషం రాదు అని చెప్తున్నారు. అలా ఏం లేదండి. ఇప్పుడు రోడ్డు 30 అడుగులు రోడ్డు ఉంది, ఇది వేరే వాళ్ళ సైటు మనకు ఆపోజిట్లో ఉంది. 30 అడుగులు దాటి వాళ్ళ దోషం మనకు వస్తుందని చెప్పడం కూడా నాకు నచ్చదు, సరేనా. తర్వాత స్థలం వదులుకోవాలి మీరు అనుకుంటే పర్వాలేదు. కొంతమంది మేము చెప్పినట్టు స్థలం వదులుకోండి సార్ అంటే వదులుకుంటామని చెప్తారు. వదులుకున్న వాళ్ళకి ప్లాన్ కొద్దిగా వేరేగా ఉంటుంది. లేదు సార్ మేము 2 సైడ్లే వదులుకోవాలనుకుంటున్నాం, దానికి తగ్గట్టే మీరు ప్లాన్ వేయండి అని చెప్పినప్పుడు మేము ఇలానే వేయాల్సి వస్తుంది. కానీ అలానే అనుకొని రోడ్డు సైడ్ మీరు స్థలం వదులుకోలేదు, కాంపౌండ్ లేదు, దోషం వస్తుంది. వేరే వాళ్ళ సైట్కి మన సైట్కి మధ్యలో 30 అడుగుల రోడ్డు ఉంది, వాళ్ళ దోషం మన సైట్కి వస్తుందని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనకు మెయిన్ ఏంటంటే 100% న్యాచురల్ ఎయిర్, న్యాచురల్ గాలి, తర్వాత వెలుతురు మన ఇంటికి వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఉత్తరం సైడ్ రోడే, సరేనా. కానీ మనకు తూర్పు సైడు వెలుతురు ప్రశాంతంగా ఉదయాన్నే మన ఇంట్లోకి వస్తుంది. మీరు తూర్పు సైడ్ గేట్ పెట్టుకున్న దీనికి నేను స్టేర్ కేసు ఈ సైడ్లో వేసాను, ఆగ్నేయంలో. అలా కాకుండా నేను వాయుమూలలో వేసి ఉంటే నేను కూడా దీనికి 3 సైడ్లు లేదా 4 సైడ్లు స్థలం వదిలేవాడిని. మనము ప్లాన్ చేసే విధానాన్ని బట్టి మనం సెట్ బ్యాక్ వదులుకుంటే చాలు, సరేనా. తర్వాత ఇప్పుడు డోరు తర్వాత విండోస్ చూద్దాం. మెయిన్ డోర్ సైజ్ వచ్చేసి నార్మల్గా మేము పెట్టేదంతా ఇంతేనండి. 3.5 అడుగు వెడల్పు, 7 అడుగులు హైటు. మనం ఊర్లలాగా సింహద్వారము మెయిన్ డోర్ అని చెప్పి డోర్ కమ్ విండో 2 సైడ్లు పెట్టే ఇక్కడంతా లేదు. ఎవరో 100లో ఒకరు, అది కూడా మీరు పట్టుకునే ప్లాన్ వాళ్ళంతా కోటీశ్వర్లే. మీరు నార్మల్ మనిషికి వచ్చేసి ఒక మనిషి 20 సంవత్సరాలు కష్టపడి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషను, తర్వాత వాళ్ళ జీవనం, తర్వాత వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ఈఎంఐస్ అన్నీ కట్టుకొని ఒక 20కి 15 లేకపోతే 30కి 40 స్థలంలో ప్రశాంతంగా ఇల్లు కట్టుకోవాలని మీకు ప్లాన్ అడిగితే మీరు దానికి 50,000 60,000 కావాలి, తర్వాత 30,000 కావాలి, ఫోన్లో మాట్లాడాలంటే 40,000 కావాలి, ఇలా చెప్తే వాళ్ళు ఎప్పుడండి ఇల్లు కట్టుకుంటారు? ప్లాన్ ఇచ్చేది కరెక్ట్గా ఇవ్వండి, భయపెట్టకండి, సరేనా. అలాంటి వాళ్ళతో దూరం ఉండండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 100% పర్ఫెక్ట్ ప్లాన్ నేను మీకు ఇవ్వగలను చాలా తక్కువ బడ్జెట్లో, సరేనా. డోర్స్ చూద్దాం. ఈ డోరు 3.5 అడుగు వెడల్పు, 7 అడుగుల హైట్, ఇది మెయిన్ డోర్, సరేనా. తర్వాత ఇది బెడ్రూమ్కి, ఇదేమి దీనికి సంబంధమే లేదండి. మెయిన్ డోర్ అయిపోయిందా, ఇక్కడ నుంచి ఇది విండో, మెయిన్ డోర్ ఇక్కడ. తర్వాత సెకండ్ బెడ్రూమ్కి డోర్ నేను నార్త్ సైడ్ ఫేసింగ్ ఇచ్చాను. మీకు ఇక్కడ ఏమి కనపరాదు, మీకు బాత్రూమ్ ఉన్నట్టు కూడా కనపరాదు ఇక్కడ, సరేనా. తర్వాత ఇది బెడ్రూమ్ డోర్ వచ్చేసి 3 అడుగులు వెడల్పు, 7 అడుగుల హైట్. ఈ అటాచ్ బాత్రూమ్స్ డోర్ వచ్చేసి 2.5 అడుగు వెడల్పు, 7 అడుగుల హైట్, సరేనా. నేను కిచెన్లో నుంచి
యూటిలిటీకి పోయేదానికి ఒక డోర్ పెట్టానండి. దీంట్లో కూడా చాలామంది ప్రాబ్లమ్స్ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కొంతమంది చెప్తారు ఇది కిచెన్ ఈ రూమ్కి వాయుమూల అయిపోయిందని. నాకు చాలా ఆశ్చర్యంగా నవ్వొస్తుంది. ఇంకా ఎన్ని వాయుమూలలు ఉంటాయో, తర్వాత ఎన్ని నైరుతి మూలలు ఉంటాయో అర్థం కావటం లేదు. ఇప్పుడు నైరుతి మూల ఇదే అని మీరు చెప్తున్నారు. ప్రతి రూమ్కి నైరుతి మూల చూడడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ ఈ డోర్ ఇక్కడ మీరు పెట్టాలనుకున్నా కూడా కిచెన్ స్లాబ్ని మేము ఎల్ షేప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇక్కడెక్కడ డోర్ పెట్టడానికి అవుతుంది? ప్రాక్టికల్గా ఆలోచించండి. మనకి పాసిబుల్ ఉందో అక్కడ మాత్రమే పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఉండే 7 అడుగులకి 8 అడుగుల్లో ఇక్కడ కిచెన్ స్లాబ్ పూజ రూమ్కి ఏం టచ్ కాకూడదు అని నేను ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను. సరేనా? నేను ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఫ్రిడ్జ్ తర్వాత ఇక్కడ మైక్రోవేవ్, లేకపోతే ఇక్కడ సింక్ వస్తుంది. ఇక్కడ సింక్ 2 పక్కల సింక్ రావచ్చండి, ఇబ్బంది లేదు. కార్నర్లో వచ్చినా ఇబ్బంది లేదు. కార్నర్లో రావడం వల్ల ప్రాబ్లం ఏంటో అది చూసుకోండి అంతే. ఇప్పుడు కార్నర్లో మనకి ఈ కార్నర్లో లేకపోతే ఈ కార్నర్లో సింక్ వస్తే మనం ఇక్కడ నిలబడి పాత్రలు కడగడం కష్టం. అర్థమవుతుందా? తర్వాత కార్నర్లో సింక్ కోసం మనము రెడీమేడ్ స్లాబ్ కూడా వేయలేం. చాలామంది పెట్టుకొని ఉన్నారు, కానీ ఇప్పుడు ఇది ఒకే ఒక్క ప్లేస్లో ఎల్ షేప్ లేకుండా ఒకే షేప్లో ఉంటే ఇక్కడ సింక్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనిషి ఇక్కడ నిలబడి వాష్ చేయొచ్చు కదా. సరేనా? ఎల్ షేప్లో ఉన్నప్పుడు కార్నర్లో రాకూడదని భయపెట్టడం మంచిది కాదు. కార్నర్లో వస్తే మీకు వాష్ చేయడానికి వీలు కాదు అని చెప్పండి. సరేనా? తర్వాత అందరూ డాక్టరేట్స్ తీసుకున్న వాళ్ళే మళ్ళీ. ఇది ఎల్ షేప్లో నేను ఇక్కడ సింక్ ప్లాన్ చేస్తాను, లేకపోతే ఇక్కడ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం స్థలం వదిలాను. యూటిలిటీ అవుట్ సైడ్ డోర్కి బయటికి పోవడానికి ఇక్కడ నేను స్థలం వదిలాను. చాలామంది అడుగుతారండి, నాన్ వెజ్ అంతా ఇక్కడ క్లీన్ చేసుకుంటాము, చేపలు అలాంటివి. మేమంతా చేసే ప్లాన్స్ అన్నీ అఫీషియలే. ఒక్కొక్క ప్రాజెక్ట్ 40 లక్షలు 50 లక్షల ప్రాజెక్టే అండి. 10 లక్షలు 20 లక్షలు పెట్టే వాళ్ళ కోసం భయపెడుతున్నారు. మేము కట్టే ప్రతి ఒక్క ప్రాజెక్టు ఒక్కసారి ప్లాన్ శాంక్షన్ అయిన తర్వాత ఇలా ఉంది సార్, పర్ఫెక్ట్గా ఉందంటే అయిపోయింది. తర్వాత ఇది చేంజ్ చేయండి, అది చేంజ్ చేయండి, అలాంటిది ఏమి ఉండదు. ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు చూడరండి. డబ్బులు లేని వాళ్ళే భయపడుతూ చూపిస్తారు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు డోరు. సరేనా? ఇది పూజ రూమ్కి డబల్ డోరు చూడడానికి చాలా బాగుంటుందండి. డబల్ డోర్ పెట్టడానికి లుక్ ఉంటుంది. పూజ రూమ్కి విలువ కూడా పెరుగుతుందని నా నమ్మకం. ఎందుకంటే మేము పెట్టేదంతా ఇక్కడంతా సింగిల్ డోర్సే. మెయిన్ డోర్ కూడా సింగిల్ డోరే అండి. 4 ఫీట్ విడుతున్నా కానీ సింగిల్ డోరే. సరేనా? తర్వాత విండోస్ చూద్దాం. ఇప్పుడు నేను విండోస్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానండి. గాలి వెలుతురు మన బిల్డింగ్లోకి వస్తూ ఉంటే సగం అనారోగ్యం పాలవం మనం. ఆరోగ్యంగా ఉన్నామంటే మనకంటే ధనవంతులు ఎవరు లేరండి. ఇది నేను నమ్ముతాను. చూడండి, హాల్కి 2 విండోస్. ఈ 2 విండోల సైజ్ వచ్చేసి మీ ఇష్టం. హైట్ మాత్రం 4.5 కన్నా తక్కువ పెట్టుకోవద్దు. కొంతమంది హైట్ 3 అడుగులే పెడతారు, అది కరెక్ట్ కాదు. హైట్ 4.5 ఫీట్కు తక్కువ పెట్టద్దు. వెడల్పు మీ ఇష్టం. 10 అడుగులు ఉంటే 5 అడుగులు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కూడా 5 అడుగులు పెట్టుకోండి. 5 అడుగులు వెడల్పు, 4.5 హైటు, ఇవి 2. బాత్రూమ్ సైజు వచ్చేసి కిటికీ 1.5 అడుగు హైటు, 2 అడుగులు వెడల్పు పెట్టుకోవచ్చు. లేకపోతే 2కి 2 కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ బెడ్రూమ్కి ఒక విండో. ఈ బెడ్రూమ్ సైజు 9 అడుగులు 2 ఇంచులు ఉంది. ఒక విండో చాలు. తర్వాత ఇది బెడ్రూమ్కి 2 విండోస్. ఈ 2 విండోస్ సైడ్కి పెట్టడానికి కూడా నాకు రీజన్ ఉందండి. మేమంతా అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఆలోచించే చేస్తాము. ఇలా పెట్టడం వల్ల మీకు ఇంటీరియర్కి కూడా ప్రాబ్లం ఉండదు. మేము చేసేదే సిటీలలో పని. నేను చేసేది బెంగళూరులో అండి. ఇప్పటికి 150 బిల్డింగ్లు అయిపోయినా నేను చేయడానికి. ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఇదే పని. సరేనా? ప్రతి ఒక్క ప్లాన్ మీకు పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, చెప్పగలను. భయపెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, కార్నర్స్లో విండోస్ రావడం వల్ల మీరు వార్డ్రోబ్ ఈ ప్లేస్లో కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఈ ప్లేస్లో కూడా చేసుకోవచ్చు. గ్రౌండ్లో ఇక్కడ చేసుకొని లాఫ్ట్ కంటిన్యూ చేసుకోవచ్చు,
లేకపోతే ఇక్కడ వాల్ రూఫ్ చేసుకొని లెఫ్ట్ పూరా కంటిన్యూ చేసుకోవచ్చు. సరేనా? ఈ రెండు విండోస్ మీ ఇష్టం అండి. ఇప్పుడు చూడండి, ఇది 14 అడుగులు మాస్టర్ బెడ్రూమ్, 14 అడుగులు పొడుగు పెట్టాను నేను. ఇది 5 అడుగులకి 4.5 పెట్టుకోండి. ఇది కూడా 5 అడుగులకి 4.5 పెట్టుకోవచ్చు. సరే, మీరు వాల్ రూఫ్ ఏమన్నా పెద్దగా ప్లాన్ చేసుకుంటూ ఉంటే 3/4.5 పెట్టుకోండి. తర్వాత ఇక్కడ బాత్రూమ్ విండో, ఇది నేను ఇక్కడ కొద్దిగా సెంటర్లో ప్లాన్ చేశాను. వేసేటప్పుడు నాకు అంత ఆలోచన రాలేదు. ఒక సైడ్కి పెట్టుకోండి. నేను అనుకుంటున్నాను ఇక్కడ పెట్టుకుంటే మంచిదని అనుకుంటున్నాను, ఎందుకంటే సెంటర్లో ఉండడం ప్రైవసీ కాదు. సరేనా? తర్వాత ఇది కిచెన్కి 2 సైడ్లు విండో, సౌత్ సైడ్, తర్వాత ఈస్ట్ సైడ్. ఈ స్టేర్ కేసు ఇలా పైకి వెళ్ళిపోతుందండి, మీకు తెలుసు. స్టేర్ కేస్ పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 విండోలు వచ్చేసి 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు ఎత్తు. సరేనా? పూజ రూమ్కు విండో అవసరం లేదు. కొంతమంది చిన్నది ఒక అడ్జస్ట్ ఫ్యాన్ మాత్రం ప్లాన్ చేస్తారు. అది తర్వాత కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కావాలంటే పెట్టుకోవచ్చు, ఇక్కడ వద్దనుకుంటే ఇక్కడ మనం నార్త్ సైడ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది 100% వాస్తవం అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక 10 నిమిషాలు మనకు వీడియోకి టైం కేటాయించండి, ఎందుకంటే ఒక్కొక్క ప్లాన్ని 4 సార్లు చెప్పడం నాకు బాగుండదండి. ఒక ప్లాన్ని ఒకసారి ఫినిష్ చేయాలి అన్నదే నేను అలా అనుకుంటాను. ఒకేసారి ఫినిష్ చేయాలి, తర్వాత దీనికోసం వెతకాల్సిన అవసరం లేదని. ఇప్పటిదాకా చూసినందుకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు అండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఈ 3 BHK గురించి కూడా నేను చెప్తాను, అలాగే 4 BHK గురించి కూడా చెప్తాను. ఒక 30-40 సైట్లో కొంతమంది అడుగుతారు 4 BHK కావాలి అని. మాదేముందండి, 5 BHK కూడా ప్లాన్ చేస్తాము, కానీ చిన్న రూమ్లో వచ్చేస్తాయి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.